చేయాలి, ప్రతి కుటుంబం ఆ కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకుంటే ఉన్నత పదవులు ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఎప్పుడు ఉన్నత చదువుకుంటారు ఆ కుటుంబంలో ఫ్రాక్షన్ ఉన్నది కలలు కానీ వ్యక్తి ఆ కుటుంబం. ఒక్కతూరు ఆలోచన చేసే నీ ముఖ్యమంత్రిగా ఉండే టైంలోనే తన తండ్రిని చంపిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు మీ నాయన ఎంతో మందిని చంపినారని మాట్లాడినా, నువ్వే అధికారంలో ఉన్నావు, నువ్వే నా మీద ఎంక్వైరీ వేయి, ప్రతి ఒక్కటి నువ్వు అసెంబ్లీలో నా గురించి అబద్ధాలు మాట్లాడుతున్నావు, నీ ప్రభుత్వం కదా నువ్వే చెయ్యని 1998లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర్ గారు మాట్లాడింది తాను తండ్రి చంపిన బాగా చేయాలని ఇన్ని డిమాండ్ చేశారు. 99 ఎన్నికల్లో నువ్వే ముఖ్యమంత్రి, 2004 వరకు రాజశేఖర్ గారు చనిపోయిన వాళ్ళని తాను నీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి యాంటిసిపేట్ బెయిల్ తెప్పించి వాళ్ళకి గన్ బెయిల్ ప్రొవైడ్ చేసిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీ నాయకులు. అదే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను తండ్రి చంపిన వాళ్ళకు కూడా తన జనజీవనంలో ఉండాలి, వాళ్ళు సుఖ సంతోషాలు ఉండాలి, ఈ ఎంతో పెద్ద మనసుతో రాయలసీమ ప్రాంతంలో సాగునీరు తాగునీరు ఇస్తే ఆ కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబం చాలా బాగుంటుంది, కలలుగానే కుటుంబం వైఎస్ కుటుంబం. నిజంగా నీ స్వార్థ రాజకీయాల కోసం ప్రతి ఒక్కరికి చేయడనే. ఇప్పుడే మా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చదివారు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎన్ని హత్యలు ఎన్ని రాజకీయాలు జరిగాయి. ఈ రోజు మీరే మాట్లాడుతున్నారు ఒక బీసీ నాయకుడు. ఈ రోజు బీసీ ఓటుని పక్కలేవు, టోటల్ గా జగన్మోహన్కి పేటెంట్ హక్కులు అయిపోయినారు బీసీ నాయకుడు. నువ్వు చెప్పే బీసీ నాయకుడు నిజంగా బీసీ నాయకుడు అయితే 14 కేసుల్లో ఏ బీసీలు లక్షలు రాబిలో పోయే నాయకులు కాదు. మీరు 14 కేసులు పెట్టుకొని అన్ని కేసులు తెలిసి ఒక రేప్ కేసులు నాకు తెలిసి కూడా నువ్వు నీ కొడుకు జాతీయ నాయకుడు అంటే వారికి అధికార ప్రతినిధి పదవి ఇస్తారు. అంటే అధికార ప్రతినిధి ఇచ్చినావంటే వాడు ఎలాంటి వాడు తెలుసుకోకుండా మీ పార్టీ పదవులు కూడా ఇస్తారు. ఈరోజు అతను చనిపోయేదానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. తాను ఏ చిన్న విషయాన్ని కూడా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఈ 18 నెలల్లో జిల్లాలో ఎక్కడ కానీ అభివృద్ధి పదవులు ముందుకెళ్తూ ప్రతి ఒక్కరికి రైతులకు నీటిచ్చే కార్యక్రమం చేయడం కానీ అన్ని విధాలుగా మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు నువ్వే ఒక ఆలోచన చేయి, ఎన్నికల్లో గెలిచేదానికి ఎన్ని కుయుత్తులు పడినారో. మన జరిగిన 2018లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బీసీ కార్పొరేటర్ కూడా రోడ్డు మీద ఈడ్చి కొట్టి ఫోటోలు ఎత్తినా కానీ చంపే ప్రయత్నం చేసినా కానీ తాను ఇమ్మీడియట్ గా బెంగళూరులో తీసుకుపోయి నెల రోజులు బతికినా కానీ ఆ రోజు కూడా ఒక్క వ్యక్తిని కూడా నువ్వు అరెస్ట్ చేయగలిగారు. దాంట్లో కూడా ముద్దాయి ఇతను నంది సుబ్బయ్య. ఇన్ని కేసులు ముద్దాయిన వ్యక్తిని ఈ రోజు బీసీ నాయకుడు చనిపోతే అది రాచమల్లు చంపించాడు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీని అనదొక్కుతారు. ఒక మహిళా తెలియకన్నా శైలజ ఎంఆర్ కూడా నువ్వు రోడ్డు మీద ఇచ్చి మీ ఎమ్మెల్యే కొట్టా కానీ అరెస్ట్ చేయని వ్యక్తివి. ఇన్ని కేసులు మీ ప్రభుత్వంలో చేస్తే ఈరోజు జగన్మోహన్ చేసిన సువర్ణ పరిపాలనలో నువ్వు ఇలా నిందలు మోపడం కేవలం ఎల్లో మీడియా ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలి, జగన్మోహన్ ఇంత ప్రజాదరణ పొందుతాడే ఎక్కడ మనం పార్టీ నామరూపంలో ఆలోచనతో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రతి ఒక్కటి ఇంత తాడిపత్రిలో దివాకర్ గత 5 సంవత్సరాలు తాడిపత్రి దివాకర్ రెడ్డి కానీ ప్రభాకర్ ఎన్ని అనుచరుల గ్రామంలో ఎన్ని చేశారో ఒక్కొక్కరు ఆలోచించాను. ప్రభుత్వానికి 100 కోట్లు ట్యాక్స్ కొట్టిన వ్యక్తి నువ్వు ఎమ్మెల్యేగా నుంచి పెట్టుకొని నువ్వు యాక్షన్ తీసుకోలేని వ్యక్తి. ఈ రోజు మేము అతను చేసిన తప్పులు బయటపెడితే మేము కక్ష సాధింపు అని మాట్లాడతాం. ఈ రోజు మేము బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ చేసే అభివృద్ధి కార్యక్రమం మీకు మద్దతు ఇవ్వండి, జగన్మోహన్ చేసే మంచి కార్యక్రమం చేయండి. ఏ ఒక్కరైనా మా పార్టీ నాయకులను ఎవరు తప్పు చేస్తే దాన్ని జగన్మోహన్ క్షమించిన నిదర్శనం. కోటమిరెడ్డి శ్రీధర్ని శాసనసభ్యుడు ఒక ఎండిఓని మాట్లాడడానికి ఇమీడియట్ గా కోటమిరెడ్డి శ్రీధర్ కూడా కేసు కట్టమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి జగన్మోహన్. ఏ ఒక్క విషయం కానీ ఇమీడియట్ గా తెలిసిన వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పే వ్యక్తి. ఈరోజు మీరు మాట్లాడతారు ప్రతి విషయాన్ని. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ బుద్ధి తెచ్చుకొని మీ పార్టీ నాయకుల్ని ఇట్లా సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియా ద్వారా మనుషులు రెచ్చగొట్టే పని అనేది మాట్లాడడం చేసేది మీరు. ఏదో మీకు కక్షలతో మీరు చేసుకొని ఈరోజు మాట్లాడడం తగదు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి ఖచ్చితంగా తీసుకుంటారు. ప్రతి ఒక్క ఇష్యూలో మహిళలకు న్యాయం చేయాలని ఆలోచనలో ఉన్న వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. ఆల్రెడీ ఒకటే ఆలోచన చేసుకోండి. ఇప్పుడే ప్రెస్ మీట్ లోకేష్ మాట్లాడు ఎఫ్ఐఆర్ 10 నిమిషాల ముందు ఇచ్చినారు. నిజంగా జాతీయ నాయకుడిని కొడుకుని ఎట్టబెట్టే బాబు పప్పు యాదవ్ అనేది. అందుకే
ఈరోజు నెట్లో ఉన్నాం, ఆన్లైన్లో సిస్టంలో కేసు రిజిస్టర్ అయితేనే ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతారు. ఆన్లైన్లో నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ గంటకు తీసుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే ఆన్లైన్లో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది, విత్ ఇన్ 10 minutes తీసుకోవచ్చు. జాతీయ నాయకుడు పప్పు యాదవ్ పెట్టుకొని ఈ రోజు జరిగి నిన్న 9 గంటల సంగతి చెబితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 10 నిమిషాల ముందు మాకు ఇచ్చినారంటాం. నిజంగా ఎట్లా పెట్టావు నువ్వు జాతీయ నాయకుడు నీ కొడుకుని? నిజంగా సబ్జెక్ట్ ఉంటే నీ కొడుకుని మంచిగా చూసుకో. గొర్రెలు కాపించి నీ కొడుకుని సభాపతి తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటాం. ఆన్లైన్లో 10 నిమిషాలు వచ్చేస్తారు. ఈరోజు మధ్యాహ్నం 10 నిమిషాలు